సో గైస్ ఇప్పుడైతే మేము రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాము. మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసాము. అండ్ కొద్దిగా నిగర్ ఏదో పాలెం మాట ఏదో ఊర్లో ఉంటుంది, రామేశ్వరం లొకేటెడ్ అవుతుంది. సో గూగుల్ మ్యాప్స్ పెడితే ఈజీగానే చూపిస్తుంది. వరంగల్ మధ్యలో అయితే రామేశ్వరం అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఇదే రామేశ్వరం అయితే లొకేట్ అవుతూ ఉంటుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. సో లోపలికి వెళ్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే మనం చెప్పులు ఇప్పి కార్లోనే వదిలేసేయాలి. సో అక్కడ సెక్యూరిటీ ఉంటాడు, మనం చెప్పులు ఇప్పి కంపల్సరీగా వెళ్ళాలి. ప్రైస్ ఈచ్ పర్సన్ కి 100% 100 రూపీస్. మనం గూగుల్ మ్యాప్స్ పెట్టి వెళ్ళొచ్చు. అండ్ మనము 10 years లోపల కిడ్స్ కి అంటే డబ్బులు ఏం అవసరం లేదు. ఓన్లీ 10 years పైన వాళ్ళకి టికెట్. సో ఈచ్ పర్సన్ కాస్ట్ 100 రూపీస్ అనమాట. పార్కింగ్ 50 రూపీస్. ఓకే, లెట్స్ గో. సో వెళ్దాము కదండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. మన టికెట్ అయితే చూపించాలి. టికెట్ అయితే మనతో క్యారీ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇక్కడైతే శివుడు చాంటింగ్ సాంగ్స్ అయితే ఉంటాయి, ఓనమ్మ ఏవేవి ఉంటాయి. సో అండ్ ఎద్దులు ఉంటాయి కదా, అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన చెప్పులు. అండ్ వాష్ కూడా చేసుకోవాలి మన లెగ్స్ ని. సో వెళ్దాం. అవునే లెగ్స్ వాష్ చేసుకుంటా. ఇక్కడ షాప్స్ కూడా పెట్టారన్నమాట. అండ్ అమ్మ కౌస్ ఏమంటారు, గోశాలకైతే సపరేట్ ఒక షెడ్ లాగా అయితే ఉన్నాయి. మనం కావాలంటే ఫీడ్ కూడా చేయొచ్చు. అండ్ భక్తు అంటే హర హర మహాదేవ శంభో శంకర. కూల్. సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం మెయిన్ టెంపుల్ కి. సో లెట్స్ గో. వీడియో తీయకూడదా? కట్ చేసుకునే లింగం అదే అనుకుంటా. విచ్ వన్? ఏది ఏది పై బాగా హైట్? ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం దీనికైతే వెళ్తున్నాం. వెరిటిస్ ఏదో ఏదో ఎక్కడికో వెళ్తున్నా నాన్న. ఏది అది? సో ఇదైతే విష్ అదేంటి 3 ప్రత్యక్షాలు చేసి హగ్ చేసుకొని అదేంటి చాలా తొందరగా అయితే శివుడు అయితే తీరుస్తున్నారు అన్నమాట. సో లెట్స్ గో. శ్రీ చక్ర అంట. ఇదేంటో ఏంటిది? సో ఇదైతే ఓం శ్రీ చక్రం మహాదేవాయ నమః. ఇవి అన్ని శ్రీచక్రం అన్నమాట. మధ్యలో అయితే శివుడు ఇంకా పార్వతీదేవి అయితే ఉన్నారు. సో స్లోగా అయితే మాట్లాడి వీడియో అయితే. సో ఇవన్నీ శ్రీ చక్రాలు అన్నమాట. ఓం శ్రీ కన్నేశ్వర నమః. సో మధ్యలో అయితే శివుడు పార్వతి అయితే ఉన్నారు. ఇదైతే నాకు తెలియదు. ఇదైతే హోమం చేసుకోవడానికి ఇదైతే ఉంది. మొత్తము బిల్డ్ చేశారు. ఇదైతే భక్తు శ్రీలింగం. సో ఇదైతే మొక్కు శివలింగం అంట. సో మనము ఒక 3 times ప్రదక్షిణలు చేసి దాని తర్వాత మనం ఏదైతే కోరికలు కోరుకుంటున్నామో అదైతే తొందరలో తీర్చేస్తారనమాట. సో ఏదైతే కోరికలు తీర్చేసి
కుంకుమ అర్చన చేయడానికి అది ఒకటి, అండ్ ఇక్కడ మొక్కులు తీర్చే శివుడు ఒకటి, అండ్ ఇక్కడ అదే దిష్టి తలకుండా శివుడు ఒకటి, నరదిష్టి శివుడు తగలకుండా చేస్తారు. సో ఇదైతే మొత్తం లింగాలే అన్నమాట. 7 అడుగులు పంచలోక మహారుద్రుడు, 12 శివలింగాలు, 72 శ్రీచక్రాలు అంట. సరే ఇది అయిపోయిన తర్వాత సరేగా ఉంది ఇక్కడ. వెంటి అనుష అనేసి ఇక్కడ పైన 105 ఏమో సహస్ర శివలింగాలంట. 105 సహస్ర శివలింగాలు. సహస్ర శివలింగం అంటే అంటే సహస్రం అంటే 100 అని కదా. సో చెప్పింది చూడ 105 లింగాల్స్ అన్నమాట, శివుడు లింగమ్స్. ఇదైతే 48, 49, 50, 50 అలా సో ఆన్. సో ఇదైతే 105 లింగాలు అన్నమాట. మనకు కావాల్సిన శివలింగం పూజ చేయొచ్చు. అండ్ మనము ఇక్కడ చాలా అయితే పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ అన్నమాట. హైదరాబాద్ అండ్ వరంగల్ మధ్యలో అయితే రామేశ్వరం అయితే లొకేటెడ్. వెళ్దాము. సో మనం 3 అయితే చూసాము. ఫస్ట్ శ్రీచక్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో పర్టికులర్గా ఏదైతే మనం లింగాలు చూసామో వాటికి శ్రీచక్రాలే పక్కనే పెట్టేశారు, వాటి శ్రీచక్రాలు. సో అదన్నమాట. అండ్ అక్కడేవో ఉన్నాయి 10 తెలియదు. సో ఇలా అయితే మనం లైన్గా పూజ చేసుకోవచ్చు. ఏ శివుడు కావాలంటే ఆ శివుడికి. ఇక్కడైతే శివుళ్ళు అయితే ఉన్నారు, శివుడు నందీశ్వరుడు అక్కడైతే ఉన్నారు. అండ్ ఈ ఏరియాలో అయితే మొత్తము అమ్మ మనం 105 అనుకున్నాం కదా, కాదు 240 కాదు, ఎక్కువ ఉంటుంది, 300 అలా ఉంటుంటాయి. సో ఐ థింక్ 300 లింగాలు అనుకుంటే, కానీ అక్కడ 105 అని రాశారు, కానీ 300 అలా ఉంటాయి. వెళ్దాము లోపలికి, రండి. వావ్ నైస్ నో శ్రీచక్రాలు. సో ఇక్కడ కుంకుమ అర్చన కూడా చేశారు శ్రీచక్రాలకి. సో చూసారు కదా, చాలా బాగుంది. టైంకి నీట్ చేసేస్తున్నారు మొత్తము. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే కుంకుమ అర్చన, ఇదేదో మెయిన్ అనుకుంటా, గోల్డ్ అనుకుంటా ఇది. చూసారు కదా, ఇదైతే శ్రీచక్రాలు అండ్ కుంకుమ అర్చన కూడా చేశారు. సో ఇలా మొత్తం చుట్టూ తిరగాలి. అదైతే స్ఫటిక లింగం అన్నమాట. అండ్ చాలా అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో గణేశుడు అంటే ఒక్కొక్క సో స్తంభాలు కూడా చూసారు కదా, శివుడు లాగా రిలేటెడ్ శివుడు లాగానే పెట్టారు. సో కరెక్ట్ టైం మార్నింగ్ అయితే వస్తే ఈవినింగ్ అయితే మొత్తం క్యూ అయితే అయిపోతుంది, ఫ్రీగా అయితే చూడలేము అనమాట. చాలా మంచిగా అదేంటో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకుంటా దర్శనం అయితే చేసుకోవచ్చు మనము. ఆ సాయిబాబా కూడా ఉన్నారు, మన ఎదురుగానే శివుడు కూడా ఉన్నారు. సో ఇంకా చాలా మంది ఉన్నారనమాట. సో ఇలా అయితే ఒక్కొక్క లింగంకి ఒక్కొక్క శ్రీచరణం అయితే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శంభు సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. బుద్ధుడు కూడా ఉన్నాడు, బుద్ధుడు. చాలా కుంకుమ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. హర హర మహాదేవ్ శంభో శంకర్. సో మనమైతే ఏమేమి కవర్ చేసామంటే ఇది అండ్ ఇది అనుకుంటా కదా.
స్ట్రైట్కి వెళ్తే ఇంకేవేవి ఉన్నాయంటే చూద్దాం పదండి. సో సేమ్ ఇంకా బిల్డింగ్ చేస్తున్నారు, ఇంకా అంటే లగ్జరీ మంచిగా ఉండడానికి సేమ్ యాదగిరి గుట్ట లాగా అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ ఇది ఏంటో చూద్దాము. యా ఐ ఫౌండ్ ఇట్, దిస్ వన్. ఇదైతే చూస్తున్నాము. సో అది మాట లోపల శివలింగాలు ఉన్నాయి. 230 శివలింగాలు, 6 శ్రీచక్రాలు. దర్శనం చేసుకున్న వాళ్ళకి అపారమైన పుణ్యం పొందుతారు. పుణ్యం అంటే సో ఇక్కడ నందీశ్వర అయితే ఉన్నారు అండ్ ఇక్కడ ఏదో ఉంది. నాన్న ఏంటిది? శివలింగాలు. ఓ శివలింగం అంతేనా? శివలింగాలు, శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. శ్రీచక్రాలు అక్కడ ఉన్నాయి, ఉంటాయి లోపల. అక్కడ పెట్టి కనబడకుండా వస్తుంటారు. నైస్. సో ఇదైతే ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఇది ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అక్కడ డిజైన్ చేసి శివలింగం అయితే లైన్గా అలా పెట్టారనమాట. 6 చక్రాస్ అయితే ఉంటాయి అండ్ ఎన్నో శివలింగం అయితే ఉన్నాయి. చాలా బాగుంది. సో మనము లోపలికి వెళ్ళకపోయినా ఏమీ కాదు. ఇట్ గివ్స్ us a moment between శివుడు అండ్ us. చూడండి ఇప్పుడు నేను ఇలా టచ్ చేసా అక్కడ. ఇట్ ప్రొవైడ్స్ us like a cool nice peace of mind. శ్రీచక్రాలు, లింగాలు. సో ఇవైతే శ్రీచక్రాలు ఇంకా లింగం కూడా ఉంటాయి. ఎక్కువగా రామేశ్వరంలో బాగా శ్రీచక్రాలు, లింగం అయితే ఉంటున్నాయి అండ్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. సేమ్ యాదగిరి గుట్ట లాగా డెవలప్ చేస్తున్నారు మా. సేమ్ యాజ్ యాదగిరి గుట్ట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఎన్ని జ్యోతిర్లింగాలు? 12 జ్యోతిర్లింగాలు అనమాట. సో మనం వెళ్ళకపోయినా రామేశ్వరం వస్తే కొద్దిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. డిఫరెంట్గా అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో అటు వేరే సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే అలో లేదని అనమాట. మనకు కావాలంటే మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. జనం సెట్ చేయించుకుంటున్నా. మంచిగా అక్కడ దర్శనం కూడా ఇచ్చాము శివుడు వాటర్తో. యా సారీ. సో కాలరుద్రుడు ఏదో అమ్మా నేను వెళ్తానమ్మా. కేతమ్మా వెళ్దామా? మేమిద్దరం వెళ్ళొచ్చా? సో గాయస్ ఇవైతే 108 అమ్మవారు విగ్రహాలు అనమాట. సూపర్గా ఉన్నాయి కదా. నా గుండె టమ్ము టమ్ము అంటుంది. పెట్టేసేయచ్చు. అటు ఇటు చూస్తూ
తీసుకోండి. మళ్ళీ వెనక్కి రారు, వీళ్ళు తెలియక వస్తున్నారు, అటు నుంచి అటు వెళ్ళిపోవాలి. చాలా బాగుంది. ఓం శ్రీ సంహార భైరవాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మి మాతృకాయి నమః. ఓం శ్రీ కపాల భైరవ నమః. ఓం శ్రీ త్రిపుర భైరవ దివాలి నమః. ఓకే, బస్ రూట్ కూడా ఉంది, మనకు కావాలంటే బస్ కూడా తీసుకోవచ్చు. మాకైతే ప్రసాదం అయితే తీసుకో. అనుష, ఈచ్ వన్ ఎంత ప్రసాదం? ఊరికే చెప్పడానికి 30 సో ఈచ్ వన్ 30 అన్నమాట. సో మేమైతే ఒక లడ్డు తీసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. స్ఫటికలింగం అయితే క్యూట్, చాలా బాగుంది. అండ్ అమ్మవారు 108 ఉన్నాయి కదా, అవైతే సూపర్గా ఉన్నాయి. నేను అన్నీ స్లోగా రీడ్ చేసుకుంటే అన్నీ అక్కడ లాస్ట్ వన్స్ మొత్తం భయం వేసేసింది, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు. సో అలా అయితే చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.